హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్. రైతులకైతే కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి అకౌంట్లో 2000 రూపాయలు అయితే వేయబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకైతే శుభవార్త అనేది ప్రకటించింది. పీఎం కిసాన్ 17వ విడత నిధులనైతే ఇక ఆమోదం తెలిపింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ తొలి సంతకం ఈ పీఎం కిసాన్ నిధుల విడుదలపై దస్త్రాలపైనే సంతకం అనేది చేశారు. ఇక దీంతో వీలైనంత తొందరలోనే లబ్ధిదారుల అకౌంట్లోకి 2000 రూపాయల చొప్పున అయితే పడనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రైతులకైతే శుభవార్త అందించిన నేపథ్యంలో ఇవాళ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు అయితే స్వీకరించిన ఆయన కొత్త ప్రభుత్వంలో తొలి సంతకం రైతుల కోసమే చేయడం అనేది విశేషం. రైతులకు పంట సహాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన క్రింద లబ్ధిదారులకు విడుదల దస్త్రాలపైనే మొదటి సంతకం అనేది చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ పథకం క్రింద మొత్తంగా 9.3 కోట్ల రైతులకు 17వ విడత క్రింద 20,000 కోట్ల మేర అకౌంట్లలో పడనున్నాయి. ఇక ఈ స్కీమ్ కింద ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లో 2000 రూపాయలు అయితే పడతాయని చెప్పొచ్చు. అయితే ఈ స్కీమ్ గురించి లబ్ధిదారుల స్టేటస్ గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్రం అయితే గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యంలో ఒక్కొక్కరి అకౌంట్లో అయితే 2000 అయితే పడబోతున్నాయి. దీనికి గాను మోదీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే రైతుల సంక్షేమం కోసమే నేను తొలి సంతకం చేయాలనుకున్నా. రాబోయే కాలంలో రైతుల కోసం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేయాలని ఉంది అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. భూమి కలిగి ఉన్న రైతులకు అర్హులైన వారికి పంట సహాయం అందించేందుకు ఈ పథకం ఉద్దేశించింది. దీని క్రింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పంట సహాయం క్రింద ఏటా 6,000 అయితే అందిస్తుంది. దీన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల క్రింద 2,000 చొప్పున అకౌంట్లలో నేరుగా వేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 16 విడతల క్రింద ఒక్కొక్కరికి సంబంధించి 32,000 వరకు అందాయని చెప్పొచ్చు. ఇప్పుడు 17వ విడత నిధుల కోసం చూస్తుండగా మోదీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఏదైతే పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఆమోదమని అది తెలిపి వారిని ఆనందంలో అయితే ముంచెత్తారు. ఇక మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రైతులు ఈ ప్రయోజనాలను అయితే అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేసుకునే విధి విధానంలో భాగంగా మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి. తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక బెనిఫిషియరీ స్టేటస్లో ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డేటాపై అయితే క్లిక్ చేయాలి. అక్కడ మీరు బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా అక్కడే మీరు అయితే చెక్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైతే పేమెంట్ అనేది అప్డేట్ అవ్వలేదో వాళ్ళైతే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక కేవైసీ చేసుకుంటేనే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి. ముఖ్యంగా ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి అనేది చేసుకోవాలి. ఇక పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ కూడా చేసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ మొబైల్ ద్వారా ఈ యాప్ ద్వారా అయితే ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ అనే ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన పేమెంట్ రాని వాళ్ళు ముఖ్యంగా ఎందుకు రాలేదని కారణాలు చూసినట్లయితే మనకి ఎప్పుడైతే లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం, అలాగే కేవైసీ పూర్తి చేయకపోవడం, ఇక అర్హత లేకుండా ఈ స్కీమ్ ప్రయోజనాలు అయితే పొందుతున్నప్పుడు, అంతేకాకుండా అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే సమయంలో తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయడం, అలాగే ఇక బ్యాంక్ అకౌంట్ల ధృవీకరణ లేకపోవడం, యాక్టివ్లో లేకపోవడం, ఇక బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ అనేది లింక్ కాకపోవడం కూడా ఇది ఒక కారణం కావచ్చు. అంతేకాకుండా ఇక బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరు ఇన్వాలిడ్గా ఉండటం, ఇక అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ సరైనది కాకపోవడం వల్ల కూడా ఇక అకౌంట్లోకి అయితే డబ్బులు అనేది రాకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే సెర్చ్ చేసుకొని వీటిని అయితే మీరు మళ్ళొకసారి అయితే రీవెరిఫికేషన్ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్ట్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించిన 17వ విడతకి సంబంధించిన నిధులను అయితే ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఈ నిధులను విడుదల చేసిన నేపథ్యంలో మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇంకా దీనికి సంబంధించి వారం 10 రోజులు అయితే టైం పట్టొచ్చు. అంతగా ఎక్కువ లేట్ అయినట్లయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే రీవెరిఫికేషన్ అనేది చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.